నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ఒక్కోసారి చాలా చిన్న చిన్న విషయాలు మన మనసును చికాకపరుస్తాయి. అప్పుడప్పుడు జరిగిన చిన్న సంఘటనలు ఆ రోజంతా మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. పొద్దున్నే ఎవరితోనన్నా గొడవ పెట్టుకున్నాం అనుకోండి, అంతే, ఇక సాయంత్రం దాకా మూడ్ ఆఫ్లోనే ఉంటాం. ఒకసారి మన ప్రమేయం లేని అంశాలు కూడా మూడ్ చెడగొడుతూ ఉంటాయి. మన గురించి ఇతరులు చెడుగా చెప్పుకున్నా, లేకపోతే అసత్యాలను ప్రచారం చేసినా మనసు పాడు చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఆఫీసుల్లో ఇలాంటి వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. ఇవాళ నా మూడేమీ బాగలేదు, నన్ను కదిలించొద్దని చాలా మంది అంటూ ఉంటారు. ఇలాంటి మాటలు చాలా మంది నోటి నుంచి తరచూ వస్తూ ఉంటాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మనసుకి ఉల్లాసాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన యోగామృతం ఎస్ఆర్ నగర్లో ఉన్న కైవల్య యోగా సెంటర్కి వచ్చేసిందండి. ఇక్కడ మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయ్ గారు ఉన్నారు. మరి యోగాకి సంబంధించి ఎటువంటి ఆసనాలు తెలియచేయబోతున్నారో అమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయ్ గారు. నమస్కారం. బాగున్నారండి? బాగున్నాండి. కిరణ్మయ్ గారు, ఈరోజు యోగామృతంలో ఎటువంటి ఆసనాలు మా సకులకు తెలియచేయబోతున్నారు? ఇవాళ గైనిక్ ప్రాబ్లమ్స్కి, ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో పెల్విక్ రీజియన్లో అంటే ఉదర భాగంలో, పొత్తికడుపు భాగంలో నర్వ్ బ్లాకేజెస్ ఎలా తీసేసుకోవచ్చు, గైనిక్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలాగ మనం బయటపడచ్చు అనేది బాగా పనికొచ్చేలాగా చెప్తానండి. అండ్ పోస్ట్ నాటల్కి కూడా, అంటే డెలివరీ ముందు కొన్ని, డెలివరీ తర్వాత చేస్తే ఎలాగ ఉపయోగపడుతుంది అన్న దాని గురించి తెలుసుకుందాం. అదేం ఆసనం అండి? మనకి ఇప్పుడు నౌకా సంచలనం, గత్యాత్మక మేరు వక్రాసన, భూనమనాసన. ఓకే, మరి ఆసనం చూపిస్తారా? ఇప్పుడు మనం చేయబోయే ఆసనం గత్యాత్మక మేరు వక్రాసనం. సో నెమ్మదిగా రెండు కాళ్ళని ముందుకు చాపి స్థితిలోకి రండి. కాళ్ళు వీలైనంత 1 మీటర్ దూరం తీసుకోండి. రెండు చేతులు భుజాలకు సమాంతరంగా పక్కకి చాపాలి. శ్వాస తీసుకుని వదులుతూ నెమ్మదిగా కుడి పక్కకి తిరిగి కుడి పాదాన్ని ఎడమ చేతితో పట్టుకొని వెనక్కి తిరుగుతూ కుడి చేతిని చూడడానికి ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ ఎడమ పాదాన్ని కుడి చేతితో పట్టుకుని ఎడమ చేతిని చూడడానికి ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, నిదానంగా చేతుల కిందకి. ఇలాగ మనము 5 నుంచి 10 రౌండ్లు చేయొచ్చు. ఇప్పుడు మనం ముగ్గురం కలిసి చేద్దామండి. నెమ్మదిగా కాళ్ళు ముందుకు చాపుకోండి. కాళ్ళు 1 మీటర్ దూరం తీసుకోండి, 3 అడుగులు. ఇప్పుడు రెండు చేతులు సమాంతరంగా తీసుకొని శ్వాస వదులుతూ నెమ్మదిగా కుడి పక్కకి తిరగండి. కుడి పాదాన్ని పట్టుకోండి. అందని వాళ్ళు మోకాల దగ్గర కానీ మీ కండరాలు ఎక్కడ అందితే అక్కడ వరకు పట్టుకొని నడుమును వీలైనంత తిప్పుతూ కుడి చేతిని చూడండి. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ మళ్ళీ ఎడమ వైపుకి ఎడమ చేతిని చూడడానికి ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, వదులుతూ కుడి పక్కకి 4 సార్లు చేద్దాం. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, exhale left, inhale center, exhaling down. శ్వాస వదులుతూ చేతులు తీసుకోండి. నెమ్మదిగా కాళ్ళు రెండు దగ్గరికి, రెండు చేతులు వెనక్కి తీసుకొని కాసేపు తల వెనక్కి వాల్చి విశ్రాంతి తీసుకోండి. ఇలా ఒక 5 నుంచి 10 సెకండ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇంకొక ఆసనం చేయాలి. గత్యాత్మక మేరు వక్రాసన ఆసనం అయితే ఈజీగానే ఉంది. కాకపోతే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం బెండింగ్లోని చిన్న డిఫికల్టీ ఉండొచ్చు, కానీ రోజు చేస్తే ఇంకా అలవాటు అయిపోతుంది. అండ్ దీనివల్ల ఇది కూడా బాగా వేస్ట్ లైన్ అన్నది, నడుము పార్ట్ తగ్గుతుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఓకే మేడం, మరి నెక్స్ట్ ఏ ఆసనం చెప్పిస్తున్నారు? మనం నౌకా సంచలన చేద్దామండి. నౌకా సంచలన ఆసన. ఓకే, ఇప్పుడు మనము నౌకా సంచలన ఆసనం చేద్దాం. రెండు చేతులు పిడికిలు బిగించి నిదానంగా, నేను ముందు చేస్తానండి, తర్వాత మీరు చేద్దరు కానీ ఒకసారి చూడండి. రెండు చేతులు పిడికిలు బిగించి శ్వాస వదులుతూ నిదానంగా చేతులు మనం పడవ నడుపుతున్నట్లుగా తీసుకుంటూ ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి. ఈ విధంగా మనము
ఒక 5 నుంచి 10 రౌండ్లు చేయొచ్చు. చేద్దామండి మనం ముగ్గురం కలిసి. 2 చేతులు పిడికిలు బిగించండి. శ్వాస వదులుతూ ముందుకు వంగడం వల్ల ఈజీగా ముందుకు వంగగలుగుతారు. శ్వాస వదులుతూ నిదానంగా ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి, వీలైనంత వెనక్కి వీలైనంత ముందుకు వంగడానికి ప్రయత్నించండి. 3 4 5 6. మళ్ళీ రివర్స్ కూడా చేద్దాం వ్యతిరేక దిశలో. 6 5 వెరీ గుడ్. 4 3 2 1. రిలాక్స్. ఆపేసి కాస్త దండాసన, శిథిల దండాసనం రిలాక్స్ అవుతాం. కాళ్ళ మధ్యన ఒక అడుగు దూరం, 2 చేతులు వెనక్కి, తల వెనక్కి వాల్చి విశ్రాంతి. ఈ నౌకా సంచలన ఆసన కూడా ఈజీగానే ఉంది, ఇందులో పెద్దగా కష్టపడడానికి ఏం లేదు. అండ్ వేస్ట్ పార్ట్ ఇంకా అలాగే టమ్నీ కూడా తగ్గుతుందని చెప్పారు కదా. నెక్స్ట్ ఏ ఆసన చూపించబోతున్నారు? భూనమన. భూనమన, భూమికి నమస్కరించడము అని అర్థం. ఓకే, భూనమన ఆసన. మరి ఆసనం చూపిస్తారా? ఇప్పుడు మనము గత్యాత్మక మేరు వక్రాసనం, నౌకా సంచలనం చేసాం. ఇప్పుడు 3వది భూనమన ఆసనం చేద్దాం. ముందు నేను చేస్తానండి, తర్వాత చేతురు కానీ మీరు. కాళ్ళ మధ్యన ఒక అడుగు దూరం తీసుకోండి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు తల మీదుగా, శ్వాస వదులుతూ నిదానంగా కుడి పక్కకు తిరిగి 2 అరచేతుల్ని నేలపైన ఉంచి నుదురుని నేలకి తాకించే ప్రయత్నం చేయండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ ఎడమ పక్కకి తిరిగి 2 అరచేతులు నేల మీద ఉంచుతూ నుదురుని నేలకి తాకించే ప్రయత్నం చేయండి. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ చేతులు కిందకి. ఈ విధంగా మనము 5 నుంచి 10 రౌండ్లు చేయొచ్చు. ఇప్పుడు మనం కలిసి చేద్దామండి. కాళ్ళ మధ్యన ఒక అడుగు దూరం తీసుకోండి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు తల మీదుగా, శ్వాస వదులుతూ కుడి పక్కకి తిరగండి. 2 చేతులు నేల మీద, ఇంకొంచెం కుడి చేయి వెనక్కి జరుపుకోండి. మీ నుదురు నేలకి తాకించే, మీ నుదురు అందకపోయినా పర్వాలేదు, ఎంత వీలైతే అంతే చేయండి. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ ఎడమ పక్కకి, 2 చేతులు నేలపైన, నుదురు నేలపై. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ కుడి పక్కకి. ఈ విధంగా 2-3 సార్లు చేసిన తర్వాత మనము కొంచెం సేపు ఆపుదాం. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ ఎడమ పక్కకి, శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, శ్వాస వదులుతూ చేతులు కిందకి. 2 చేతులు వెనక్కి తీసుకొని శిథిల దండాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మీరు చూపించిన ఈ భూనమన ఆసనం కూడా బాగుంది, ఈజీగానే ఉంది. ఇప్పుడు మీరు చూపించిన ఈరోజు 3 ఆసనాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి చెప్పిన మనం ప్రతిరోజు చేయొచ్చు అంటారా, లేకపోతే ఈ ఆసనం ఈరోజు చేస్తే రేపు వేరే చేయాలి అలా ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదండి, ఎప్పుడన్నా చేయొచ్చు, 3 కలిసి చేయొచ్చు, లేదంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. ఎందుకంటే బెనిఫిట్స్ అనేవి 3టికి వేరే వేరేగా ఉన్నాయి కాబట్టి. ఓకే, మరి ఈరోజు ఇంత చక్కటి ఆసనాలు మా సకులందరికీ యోగామృతంలో పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సకులు చూశారు కదండి, ఇది ఈనాటి యోగామృతం. మరొక అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. రోజువారీ జీవితంలో అనేక మంది వ్యక్తులతో కలిసి జీవించాలి కాబట్టి అనేక సందర్భాల్లో అనేక మాటలు మనం భరించాలి. చాలా సర్వసాధారణంగా వచ్చే చాలా చిన్న విషయాలు పట్టించుకుంటూ రోజుల తరబడి బాధపడుతూ కూర్చుంటారు. మరికొంత నెలలు, సంవత్సరాల కొద్దీ కూడా అవే తలుచుకుంటూ కుంగిపోతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఎవరో అన్న మాటలు చాలా సీరియస్గా తీసుకుని తెగ ఆందోళన పడిపోతూ ఉంటారు. తమలో తామే ఎక్కువగా ఆలోచిస్తూ మూడిగా గడుపుతూ ఉంటారు. ఆ ప్రభావం అటు ఆఫీసులోనూ ఇటు ఇంట్లోనూ చూపించే వాళ్ళు ఉంటారు. అలా అసలు లేని విషయం గురించి ఇతరుల మాటలు పదే పదే ఆలోచిస్తూ తమ మనశ్శాంతిని తామే పాడు చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు సైకాలజిస్టులు. సరే, ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం.
సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ ECIL లో ఉన్న సఖీ ఫ్యాషన్ షోరూమ్ కి వచ్చిందండి. మనతో పాటు రాజు గారు ఉన్నారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ లో ఈ రోజు రాజు గారు మనకి ఎలాంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం రాజు గారు. రాజు గారు, మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ లో మా సఖులకు ఈ రోజు ఎలాంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ వచ్చి పట్టులో లేటెస్ట్ కలెక్షన్ చూస్తాం. ఓకే, ఫస్ట్ ఎలాంటి సారీ చూపిస్తారు? ఈ సారీ చూడండి, రెడ్, మంచి టొమాటో రెడ్, మంచి రెడ్ మేడం. ఇదంతా జూట్ అండి? ఇదంతా కంప్లీట్ జూట్ మేడం. జూట్ అంటే చాలా మంది ఏంటంటే రఫ్ గా ఉంటుంది అనుకుంటారు. ఇది వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ జూట్ అనమాట. హ్యాండ్లూమ్ జూట్ అంటే మనకు వెయిట్ రాదు, అంటే ఫాలింగ్ మెటీరియల్, స్మూత్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. ఇది వచ్చి మన పై బార్డర్ తీసుకుంటే పై బార్డర్ మొత్తం కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తాం. కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తాం, ఫుల్ జరీ బార్డర్ అనమాట. ఇది డబుల్ వీవింగ్ అంటే డబుల్ వీవింగ్ ఇచ్చినప్పటికీ బ్రైట్ గా కనబడుతుంది, జరీ కనబడుతుంది. సో ఇంత పెద్ద సైజ్ మన పైన బార్డర్, పై బార్డర్ వచ్చేస్తుంది. కిందకి వచ్చేటప్పటికి వీవ్స్ లాగా వచ్చేస్తుంది డిజైన్ కంప్లీట్. ఓహో, సారీ మొత్తము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే వెళ్తుంది. ఒక వేవ్స్ లాగా, ఒక వేవ్స్ లాగా షోల్డర్ పార్ట్ మొత్తం ఒక 3 మీటర్స్ వరకు ఇట్లానే పోతుంది. ఓకే, దీనికి సారీ ఇది మనకి నీస్ వరకు వస్తుంది ఈ డిజైన్. yes ma'am, మళ్ళీ కుర్చీలో చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో ఇందులో కూడా మనకి రెడ్ వచ్చి రెడ్ వచ్చేసి అందులో ఒక ఫ్లవర్ లాగా వచ్చేసి ఒక డిజైన్ క్రియేట్ చేసి మళ్ళీ మీనా వర్క్ లాగా బుట్టి ఒక స్టైల్ ఇచ్చాము. కింద బార్డర్ సేమ్ పైన బార్డర్ అలాగే ఇచ్చేస్తారు, కడ్డీ బార్డర్ చేసేస్తాం. సో ఎంత సారీ ఇలాగే వచ్చేస్తుంది. సారీ ఇలాగంతా వచ్చేస్తుంది, షోల్డర్ పార్ట్ వరకు అంతా ఇలా వచ్చేస్తుంది. షోల్డర్ పార్ట్ ఇది మేడం, షోల్డర్ పార్ట్. మళ్ళీ కుర్చీలోకి వచ్చేటప్పటికి మీకు ఓకే ఇలా వచ్చేస్తుంది. కలర్ చేంజ్, టూ కలర్స్ వచ్చేస్తుంది. ఓకే, సో బ్లూ వచ్చేస్తుంది. సో సేమ్ డిజైన్ కానీ కలర్ వేరియేషన్. ఇది కుర్చీలోకి వచ్చేటప్పటికంతా బ్లూ వచ్చేస్తుంది. సో దాంట్లో సేమ్ కంటిన్యూషన్ చేసేస్తాం అన్నమాట. వేవ్స్ లాగా వచ్చేసి మళ్ళీ అందులో బుటీస్ ఇట్లా పైన బార్డర్ కింద బార్డర్ సేమ్ కానీ కలర్ వేరియేషన్. ఓకే, సో మరి పళ్ళు ఎలా ఇచ్చారండి? దీనికి పళ్ళు వచ్చి కడ్డీ స్టైల్ లాగా ఇచ్చేస్తుంది. ఓకే, సో రెడ్ కలర్ పళ్ళు షోల్డర్ కాబట్టి పళ్ళు కూడా రెడ్ లోనే ఇచ్చేస్తున్నాము. రెడ్ లో కూడా ఇచ్చేసి ఒక లైన్స్ లాగా, కడ్డీ లైన్స్ లాగా ఒక 4 లైన్స్ ఇచ్చేస్తున్నాం. సో లైట్ గా టెంపుల్ వర్క్ లాగా వచ్చేస్తుంది. ఓకే, సో మరి దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీని బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. బ్లౌజ్ బ్లూ కలర్ ఇచ్చేస్తుంది. సింగిల్ లో వచ్చిన బ్లూ ఏదైతే ఉందో అది బ్లౌజ్ చేస్తుంది. దీని మీద వర్క్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. షోల్డర్ మీద రెడ్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ బ్లూ అనేది చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సో మరి పట్టు అనగానే కొంచెం ఎక్స్పెన్సివ్ అంటారు. మరి ఇప్పుడు చాలా ఇంట్లో ఉన్న ఈ పట్టు శారీ ప్రైస్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకు 6500 లో వచ్చేస్తుంది. 6500. ఓకే, రీజనబుల్. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి? ఇందులో కలర్స్ కూడా దొరుకుతుంది. డార్క్ ఉంటాయా, లైట్ ఉంటాయా? అన్ని డార్క్ కలర్స్, డార్క్ కలర్స్. సో మరి నెక్స్ట్ పట్టులో ఏ ప్యాటర్న్ చూపిస్తారు? బ్లాక్. చాలా మంది ఇష్టపడే బ్లాక్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక వార్డ్రోబ్ లో ఒక బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ అనేది చాలా మందికి సెంటిమెంట్ ఉండేది. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు బ్లాక్ లో ఫస్ట్ మోడల్స్ మాకు సేల్ కూడా ఫస్ట్ బ్లాక్ సేల్ అవుతుంది. ఓకే, సో కాంప్లెక్షన్ తో కూడా సంబంధం లేకుండా బ్లాక్ అనేది బాగా చాలా మంది ఇష్టపడతారు. సో ఈ బ్లాక్ లో చూస్తే ఇదే స్టైల్. ఇది వచ్చి పై బార్డర్ మాత్రం కాంట్రాస్ట్ తీసుకుందాం. కింద పైన గంగా జమున బార్డర్ అంటారు యాక్చువల్లీ. సో పైన వచ్చి గ్రీన్ వస్తుంది, కింద అడుగు భాగం వచ్చేటికి పింక్ వస్తుంది. టూ కలర్స్ గంగా జమున బార్డర్ ఉంటుంది. సో దానికి ఒక చిన్న జరీ బార్డర్ లాగా ఇచ్చేసి మొత్తం సారీ మొత్తం సిల్వర్ వర్క్ ఇచ్చేస్తున్నాం. ఓకే, పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం. ఓ నైస్. సో బ్లాక్ కి మొత్తం పింక్ ఇచ్చేస్తాం కాంబినేషన్. సూపర్. సో దాంట్లో కూడా మళ్ళీ మీనా వర్క్ లాగా ఇచ్చేసి కొంచెం డిజైన్ ఇట్లా క్రియేట్ చేస్తారు. సో బ్లాక్ కి పింక్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఫుల్ ఓవరాల్ వచ్చినా మీకు వెయిట్ రాదు మేడం. సారీ చాలా లైట్ వెయిట్, కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. ఓకే, సో దీని బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? మరి దీని బ్లౌజ్ వచ్చి ఇట్లా వస్తుంది. పళ్ళులో ఏదైతే పింక్ ఇచ్చారో సేమ్ బ్లౌజ్ కంటిన్యూషన్ ఇచ్చేస్తుంది. దీనికి వర్క్ చేసుకోవచ్చు. సారీ ఆల్మోస్ట్ హెవీలో సింపుల్ వేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఎంత వచ్చండి దీని ప్రైస్? మరి దీని కాస్ట్ మనకి వచ్చి 8100 లో వస్తుంది. 8100 లో వచ్చేస్తుంది. బాగుందండి. సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ వస్తుంది. నైస్. సో నెక్స్ట్ ఏ ప్యాటర్న్ చూపిస్తారండి? నెక్స్ట్ బ్లూ కలర్. ఓకే, మంచి బ్లూ, చాలా బాగుంటుంది. ఏంటి ఈ స్టైలింగ్? ఈ స్టైల్ వచ్చి కంప్లీట్ జూట్ మెటీరియల్, జూట్ పట్టు వస్తుంది. మనం పై బార్డర్ తీసుకుంటే పైన కడ్డీ బార్డర్ ఇచ్చేస్తుంది. కడ్డీ బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ లాగా వచ్చేస్తుంది. దానికి వచ్చి చిన్న బార్డర్ లాగా ఒక చిన్న డార్క్ చేసాము. ఓకే, సో బాడీ పార్ట్ తీసుకుంటే ఇట్లా మ్యాంగో బుటీస్ లాగా ఇచ్చేస్తుంది. సో శారీ అంతా ఇలా ఈ బుటీస్ మ్యాంగోస్ తోటి వచ్చేస్తుంది. మనం కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ కంటిన్యూషన్ బార్డర్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో మనం పై బార్డర్ ఏదైతే పెద్ద బార్డర్ ఇచ్చామో అదే సేమ్ బార్డర్ కంటిన్యూ కింద కూడా ఇచ్చాం. కింద కొంచెం పెద్దగా ఉందా? సేమ్ వచ్చేస్తుంది.
ఫుల్ సారీ మొత్తం. ఫుల్ సారీ ఇలాగే ఉంటుంది. సారీ మొత్తం ఇలా వస్తుంది. అంటే షోల్డర్ వరకే ఇలా వస్తుంది మేడం. ఇది షోల్డర్ ఈ షోల్డర్ వర్క్ వస్తుంది. మీకు కుర్చీల్లోకి వచ్చేటప్పటికి కొంచెం హెవీ లాగా టెంపుల్ వర్క్ ఇట్లా ఇచ్చేస్తుంది. ఓ వావ్. ఇది టెంపుల్ వర్క్ లాగా ఇచ్చేస్తుంది. ఓకే, ఇలా ఇది పెద్ద పెద్ద టెంపుల్ ఓన్లీ కుర్చీల పార్ట్ లో వస్తుంది ఈ టెంపుల్. కుర్చీలో నడుస్తున్నప్పుడు చాలా బాగా కనబడుతుంది. ఈ టెంపుల్ అనేది ఇప్పుడు చాలా క్రేజ్ ఉందండి. సో ఇప్పటికీ ఉంటుంది టెంపుల్ క్రేజ్. సో అందులో ఇప్పుడు ఇది కొత్త స్టైల్ లాగా ఉంటుంది. ఓకే, ఇది సింగిల్ లో ఓన్లీ కుర్చీల వరకే వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ మన కటింగ్ అంతా సేమ్ బుట్టి కంటిన్యూషన్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, నైస్. సో మరి పళ్ళు ఎలా వచ్చిందండి? దీని పళ్ళు పార్ట్ తీసుకుంటే మనము కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. ఓ డిఫరెంట్ కాంబినేషన్, బ్లూ అండ్ వైలెట్. అందులో కూడా కొంచెం డార్క్ వైలెట్ తీసుకొని కడ్డీ ఇచ్చేస్తుంది. కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చినప్పుడు ఇది కొంచెం రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది. సో మరి 2 కలర్స్ ఉన్నాయి మనకి. బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ మేడం. జరీతో ఇచ్చేస్తున్నాం అనమాట. సో వైలెట్ డార్క్ ఇచ్చాం. పల్లెలో మనం ఏ కలర్ అయితే యూజ్ చేస్తాం సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చి దానిలో హెవీ వర్క్ లాగా జరీ లాగా ఇచ్చేస్తాం. సో ఇది కొంచెం ప్యాటర్న్ గా పెట్టించుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుంది సారీ. దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? దీని కాస్ట్ వచ్చి మనకి 6,500 లో వస్తుంది. ఓకే, సో మినిమం పట్టు సారీస్ మనకి అదే ప్రైస్ ఉంటుంది. సో అదే చక్కగా లైట్ వెయిట్ లో న్యూ ప్యాటర్న్స్ అన్ని టెంపుల్ వర్క్ అది చాలా బాగుంది. ఓకే, సో నెక్స్ట్ ఏ ప్యాటర్న్ చూపిస్తున్నారు? నెక్స్ట్ సార్ మంచి రాణి పింక్, అందులో కూడా కొంచెం వైన్ కలర్ లాగా ఉంటుంది. సో ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్, చాలా బాగుంటుంది. ఇది వచ్చి కంప్లీట్ కడ్డీ బోర్డర్ మేడం. ట్రిపుల్ వార్ప్ అంటాం. యాక్చువల్లీ ట్రిపుల్ వార్ప్ అనేప్పటికీ జరీ చాలా థిక్ వస్తుంది. ఓకే ఓకే, అంటే రెగ్యులర్ గా ఆ షైన్ కాకుండా కొంచెం ఇది యాంటిక్ షేడ్ లాగా వస్తుంది. ఓకే, సో ఇది వచ్చి సారీ పై బోర్డర్ మీద కడ్డీ బోర్డర్ వచ్చేస్తుంది. ఓకే, సో మొత్తం బాడీ పార్ట్ అంతా తీసుకుంటే ఇట్లా బూటీ స్టైల్ మేడం. ఆ బూటీ స్టైల్ కూడా మ్యాంగో బూటీస్ అట్లా పోకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ లాగా ఒక ఫ్లవర్ డిజైన్ చెట్టు లాగా క్రియేట్ చేశారన్నమాట. అన్ని లైన్ గా ఇలా వచ్చేస్తుంది. అక్కడక్కడ సారీ కంటిన్యూషన్ వచ్చేస్తుంది. ఇది వచ్చి ఒకటి వచ్చి జరీ వర్క్ తీసుకుంటాము, ఇంకొక బూటీ వచ్చి థ్రెడ్ తో తీసుకుంటాం. ఓకే, సో థ్రెడ్ తో తీసుకుని అందులో మళ్ళీ జరీ వీవింగ్ లాగా కొద్దిగా క్రియేట్ చేస్తున్నాం. ఓకే ఓకే, సేమ్ బార్డర్ కంటిన్యూషన్ బార్డర్ ఇచ్చేస్తున్నాం. సో కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చేస్తున్నాం. సో ఇదేంటి మొత్తం సారీ అంతా ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే వచ్చేస్తుంది. దీనికి పళ్ళు తీసుకుంటే మేము బ్లూ కలర్ బాగుంది. కాంబినేషన్ చాలా బాగుంది అండ్ చాలా హెవీ డిజైన్ కూడా వచ్చింది. డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం అన్నమాట. కొద్దిగా సారీ సింపుల్ గా బుట్టి స్టైల్ వచ్చింది కాబట్టి పళ్ళు కొంచెం హెవీగా చేసుకున్నాము. ఆకులు పువ్వులు అన్ని వచ్చేసేసాయి. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఇచ్చేస్తున్నాము. దీనికి బ్లౌజ్ హెవీ చేస్తారనమాట. సో అదే బ్లూ పళ్ళులో వచ్చినప్పటికి సారీ వచ్చి బ్లౌజ్ కూడా హెవీగా వచ్చేస్తుంది. ఓకే, సో ప్లెయిన్ గా సారీ ఉంది కాబట్టి మనకు అక్కడక్కడ డిజైన్ బ్లౌజ్ ని హైలైట్ చేస్తారన్నమాట. బాగుంది. బ్లౌజ్ కూడా ఫుల్ హెవీగా వచ్చేస్తుంది. సో ఇంకా మనం వర్క్ చేయించుకునే వర్క్ చేయగలం. దీన్ని పెద్ద ప్యాటర్న్ పెట్టించుకోగలిగితే లుక్ చాలా చేంజ్ అవుతుంది. ఓకే, ఎంత వచ్చండి దీని ప్రైస్? దీని కాస్ట్ కూడా మనకు 6,200 లో అవైలబుల్. 6,200 లో అవైలబుల్ వస్తుంది. చాలా బాగున్నాయి. సో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్. కలర్స్ కూడా వస్తాయి. లైట్ డార్క్ అని వచ్చేస్తాయి. ఓకే, బాగుందండి. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ని, అందులో పట్టు డిజైన్స్ని మాకు పరిచయం చేస్తున్నారు. ధన్యవాదాలు రాజు గారు. ఒక సంఘటనకు మనం ఎలా స్పందిస్తున్నామో తెలిస్తే మన మనశ్శాంతి మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతి చిన్న సంఘటనకు అతిగా కోపం తెచ్చుకోకుండా కొంచెం ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే నెగిటివ్ మూడ్కి వెళ్ళినా క్షణాల్లో తిరిగి పాజిటివ్ మూడ్లోకి రావాలట. అంతేకాని అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకూడదు. పొద్దున్నే నీళ్లు రాలేదనో, పాలవాడు ఆలస్యంగా వచ్చాడనో, బస్సు లేట్ అయిందనో, బాస్ తిట్టాడనో, ప్రమోషన్ రాలేదనో మూడు పాడు చేసుకోకూడదట. అలాంటి సందర్భాల్లో మనసు పాడు చేసుకుంటే మరింత నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందంట. సరే, ముందైతే మీకోసం మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వంటింటి మహారాణులు తమ అద్భుతమైన హస్తవాసితో శాకాహార వంటకాల్లోని మాధుర్యాన్ని మనకు రుచి చూపించే కార్యక్రమమే ఈ ఇంటింటి వంట. ఇంటింటి వంట కార్యక్రమంలో ఈ రోజు మనం వచ్చేసాం మౌలాలిలో ఉంటున్న శ్యామల గారింటికి. శ్యామల గారు మనకు ఒక అద్భుతమైన వంటకాన్ని రుచి చూపిస్తామన్నారండి. మరి ఆ వంటకం ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. సో శ్యామల గారు ఈ రోజు మాకు ఒక రుచికరమైన వంటకాన్ని పరిచయం చేస్తానని పిలిచారు కదా, మరి ఏ వంటకం చేస్తున్నారు? అరటి దూట పెరుగు చట్నీ. అరటి దూట పెరుగు చట్నీ. ఓకే, వంటకం పరిచయం చేసుకోవాలంటే కిచెన్ లోకి వెళ్ళాలి. అలాగే అక్కడే మాకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా పరిచయం చేయాలి. తప్పకుండా వెళ్దామా? మరి వెళ్దాం. చలో. ఓకే, మరి వంటకం స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఉన్న మీ రిలేటివ్స్ అందరినీ పరిచయం చేయండి. ఓకేనండి, వాళ్ళిద్దరు మా సిస్టర్స్. ఓకే, ఇద్దరు సిస్టర్స్. ఈవిడ వదిన. ఓకే, వదిన గారు మీ పేరు చెప్పండి. రోహిణి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? పురోహితం.
పురోహితం. ఓకే అండి. సో మీ పేరేంటండి? తులసి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? పురోహితం. ఓకే. ఎలాంటి వంటలు ఎక్కువ చేస్తుంటారు మీరు? ఫ్రైడ్ రైస్. రైస్ ఐటమ్స్ ఎక్కువ చేస్తారు. ఓకే. ఓన్లీ సింపుల్ గా ఫ్రైడ్ రైస్ లేకపోతే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, పాలక్ రైస్ అట్లా? షెజ్వాన్ ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. బాగా చేస్తారు. మీ పిల్లలకి ఇష్టమా? ఇష్టం. చాలా ఇష్టమా? అడుగుతుంటారా మమ్మీ మొన్న చేసావే ఆ షెజ్వాన్ చేయి మళ్ళీ చేయి? అవునా? పాప. సో మీ పేరండి? అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? పురోహితం. ఓకే అండి. శ్యామల గారు పరిచయాలు అయిపోయాయి కదా, మరి అరటి దూట పెరుగు చట్నీ కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. చెప్పండి. పెరుగు, అరటిదూట, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, పోపు దినుసులు, ఆయిల్, ఇంగువ, కొత్తిమీర, శనగపప్పు, మినపప్పు. ముందుగా ఏం చేయాలి? ఇది అరటి దూట ఉంది కదండి, దీన్ని ఏం చేసి పైన బెరడంతా తీసేసి మళ్ళీ ఇంకో లేయర్ తీసేయాలి. ఓకే. తీసేసి దీన్ని కట్ చేసేటప్పుడు మనకి పీసులు వస్తూ ఉంటుంది. దాన్ని వేలుకు చుట్టుకుంటూ పీసుల కింద కట్ చేసుకోవాలి. జిగురుగా మనకి కట్ చేస్తే జిగురు తగులుతూ ఉంటుంది, కటింగ్ రాదు. ఒక పీస్ కట్ చేస్తే జిగురు తగులుతుంది, దాన్ని వేలుకు చుడితే చుట్టుకుంటుంది. అప్పుడు దాన్ని తీసిన పీస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని ఉప్పు వేసి గట్టిగా మ్యాష్ చేయాలి. ఓకే. మ్యాష్ చేసి దాన్ని పిండేసి ఆయిల్లో వేగించాలి. ఓకే. చాలా ప్రాసెస్ ఉంది. సో కట్ చేస్తే ఇలాంటి ముక్కలు వచ్చేస్తాయి. ఈ ముక్కలు కూడా కట్ చేసి నాకు ఎక్కువసేపు నిల్వ ఉంచొద్దండి, ఉంచి బ్లాక్ అయిపోతాయి. అవును. సో ముందుగా ఏం చేయాలో చెప్పండి మరి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని మ్యాష్ చేద్దాం వీటిని. ఓకే. చేసి ప్యాన్ పట్టుకుని ఓకే పెట్టేద్దాం. స్టవ్ వెలిగించి ఓకే పాన్ పెట్టేద్దాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఓకే. అది కొంచెం వేడయ్యేలోపు ఈ ముక్కలు ఉన్నాయి కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని మ్యాష్ చేసుకున్నాం. ఎందుకు చేసుకోవాలండి అలా మ్యాష్? ఇందులో వాటర్ ఉంటుంది కదండి, వేసి మ్యాష్ చేస్తే వాటర్ దిగిపోతుంది. ఆల్రెడీ మన పెరుగులో వాటర్ ఉంటుంది, దీంట్లోని వాటర్ ఉంటే మొత్తం వాటరే ఉంటుంది, టేస్ట్ ఉండదు. ఓహో. దాని గురించి ఇది కొంచెం సో ఇలా మ్యాష్ చేసుకోవాలి. అవునండి, వచ్చేస్తుంది వాటర్ వచ్చేస్తుంది. ఎక్సెస్ వాటర్ మొత్తం పోతుందా ఇప్పుడు? పోతుంది, ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. ఇంకా ఆ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. సో మనం వాటర్ మొత్తం తీసిన తర్వాత ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. గట్టిగా పిండాలన్నమాట అండి. ఎంత బలంగా పిండితే వాటర్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీంట్లో వేస్తాం. వాటర్ పిండేసి గట్టిగా మొత్తం వాటర్ పిండేసి ఈ ఆయిల్లో వేసేస్తే కొంచెం ఓకే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దానిలోనే మనం పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని కూడా దాంట్లోనే ఫ్రై చేసేయాలి. ఓకే. రెండు కలిపి కొంచెం ఫ్రై అవ్వాలి. సో మనకు ఫ్రై అయిపోయాయి కదా శ్యామల గారు, చిన్న చిన్న ముక్కలు అయిపోయాయి. ఇప్పుడు మనం పెరుగు తీసుకున్నాం కదండి, 1 కప్ పెరుగు, దాన్ని పెద్ద బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాం. ఓకే. పెద్ద బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాం కదండి. ఇది ఉంది కదా, దీన్ని దీంట్లోకి తీసేసుకోవాలి మొత్తం. ఓకే. ఆయిల్ రాకుండా ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం దీనికి పోపు వేసుకుందాం. ఓకే. పోపు వేసుకోవాలా? కొంచెం శనగపప్పు, మినపప్పు. ఓకే. ముందుగా కొంచెం శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, దీంట్లో కొంచెం పసుపు, చిటికెడు ఇంగువ. దీన్ని కలిపేసుకొని బాగా స్టవ్ ఆఫ్ చేసి ఉంది కదా దీంట్లో వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం దీనికి సరిపడా. సో ఓవరాల్ గా మనకు మొత్తం పెరుగు పచ్చడికి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి ఇంకా నెక్స్ట్ ఏమున్నాయండి ఇంగ్రీడియంట్స్? కొత్తిమీరతో ఫైనల్ టచ్ విత్ కొత్తిమీర. అరటి తోట పెరుగు చట్నీ రెడీ అయిందండి. ఎలా ఉందో చెప్పండి టేస్ట్ చేసి. తప్పకుండా అండి.
చూసారు కదా దర్శకులు, శ్యామల గారు తయారు చేసిన అరటి దూట పెరుగు చట్నీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. అరటి దూట పెరుగు చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, అరటి దూట, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, కొత్తిమీర, ఇంగువ. అరటి దూట పెరుగు చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పెరుగు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరటి దూటను ముక్కలుగా కట్ చేసి అందులో ఉప్పు వేసి బాగా పిసికి ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసివేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో అరటి దూట ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసి పెరుగులో వేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి బాగా ఫ్రై చేసి పెరుగులో కలుపుకోవాలి. ఇప్పుడు చట్నీకి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి చివరిగా కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ అరటి దూట పెరుగు చట్నీ రెడీ. అరటి దూట పెరుగు చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. శ్యామల గారు, నేనైతే టేస్ట్ చేశాను, నాకు నచ్చిందండి. మీరు అరటి దూట ఫ్రై చేశారు కదా ఆయిల్లో, అది పంటికి తగులుతుంటే క్రిస్పీగా చాలా బాగుంది. మరి నేను ఒకదాన్నే కాదు కదా ఫైనల్, ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు, అక్కడ పెద్దది గారు. ఫస్ట్ ఇక్కడ సిస్టర్స్ అడుగుదావా? తీసుకోండి, టేస్ట్ చేయండి. శ్యామల గారు, అందరూ టేస్ట్ చేశారు, మరి టేస్ట్ గురించి ఏం చెప్తారో విందాం. చెప్పండి, ఎలా అనిపించింది వంటకం? బాగుందా? ఏం నచ్చింది ఎక్కువగా? ఫ్లేవరు, పోపు. సో మీరు చేస్తుంటారా ఇలాంటి వంటలు? సో మీరు చెప్పండి, మీకు నచ్చిందా? ఎలా అనిపించింది టేస్ట్? అరటి దూట ఫ్లేవర్ బాగుంది, టేస్ట్. ఓకే, మీరు చేస్తుంటారా ఏమైనా వెరైటీ వంటలు ఇలా? శ్యామల గారు, పెరుగు పచ్చడి నాకు నచ్చింది, మీ సిస్టర్స్ కి కూడా నచ్చింది. మరి వదిన గారిని అడుగుదామా? కరెక్ట్గా చెప్తారు. చెప్పండి, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది, చాలా కారంగా కూడా ఉంది. ఓకే, తినే వాళ్ళకి బాగుంటుంది. ఓకే, చాలా టేస్టీగా ఉంది శ్యామల గారు పెరుగు పచ్చడి. చాలా టేస్టీగా, డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇది. సో ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS నగర్ వారి గిఫ్ట్ వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో శ్యామల గారు, మీతో పాటు మీ ఫ్రెండ్ కూడా మాకు ఒక వంటకం పరిచయం చేస్తారన్నారు. ఆవిడ పేరేంటి? రాధారాణి. రాధారాణి గారు, పిలిచేద్దామా మరి? ఓకే, రాధారాణి. హలో రాధారాణి గారు. హాయ్ అనిత గారు. ఓకే, సో మీరు కూడా ఒక వంటకం పరిచయం చేస్తానన్నారు. ఏ వంటకం అండి? స్ప్రౌట్స్ పొంగడాలు. స్ప్రౌట్స్ పొంగడాలు. సో రాధారాణి గారు, స్ప్రౌట్స్ పొంగడాలు తయారీకి కావాల్సిన పదార్థాలు చూసే ముందు మీతో వచ్చిన ఈ రిలేటివ్స్ ని మాకు పరిచయం చేయాలి. తప్పకుండా చేస్తారా? చేస్తా. చెప్పండి, ఎవరు? తను మా పాప. ఓకే, మా వదిన గారు. మా వదిన గారు కోడలు. ఓకే, ముందు మీ పాపను అడుగుదాం. మీ పేరు చెప్పండి. నా పేరు మౌలిక. మౌలిక, అమ్మ ఏ వంటలు ఎక్కువ బాగా చేస్తారు? అన్ని స్పెషల్ ఐటమ్స్ బాగా చేస్తారు. అన్ని స్పెషల్ ఐటమ్సే చేస్తారు, నార్మల్ ఐటమ్స్ చేయరు. సో మీ పేరండి? పద్మావతి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఖాదీ ఆఫీస్ లో వచ్చేసి రిటైర్. ఓకే, మీ పేరు? అనుపమ. అనుపమ, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను, చెప్పండి. బియ్యం, మినపప్పు, స్ప్రౌట్స్, ఉప్పు, ఆయిల్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఫాస్ట్ గా అయిపోతుందా? మరి ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. మరి ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందుగా మనం ఏంటంటే ఇవి రెండు మినపప్పు, రైస్ ముందు రోజు రాత్రి నానబెట్టుకొని పెట్టుకోవాలి. నానబెట్టుకొని మార్నింగ్ రెండు కలిపి గ్రైండ్ చేసుకొని పిండిలాగా తయారు చేసుకోవాలి. ఓకే, ఆ పిండిలో ఈ పచ్చి స్ప్రౌట్స్, ఇవి ఈ పచ్చి స్ప్రౌట్స్ ని దానిలో కలిపేసేసి తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ ఎంత కావాలో అంత చూసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, అంటే పొంగడాల మనం పొంగడాలు ఎలా చేసుకునేటప్పుడు పిండి ఎలా తయారు చేసుకుంటామో అలాగే తయారు చేసుకోవాలి. అలాగే, కాకపోతే పిండి తయారైన తర్వాత నెక్స్ట్ డే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన స్ప్రౌట్స్ వేసుకోవాలి. స్ప్రౌట్స్ లో మీరు ఏమేమి తీసుకున్నారు? శనగలు, పెసలు, శనగలు, పల్లి, బొబ్బర్లు, ఉలవలు. సో మరి బియ్యం, మినపప్పు నైట్ నానబెట్టుకుని గ్రైండ్ చేయాలన్నారు కాబట్టి మీరు ప్రిపేర్ చేసేసారు? చేసి పెట్టాను. రెడీయా? సో ఆల్రెడీ ప్రిపేర్ చేశారు మీరు ఇది. కానీ నిష్పత్తి ఏంటండి? మనకు మామూలుగా రేషియో ఉంటుంది కదా. అంటే మామూలుగా మనం దోశ పిండికి 1:2 తీసుకుంటాం కదా, అదే రేషియోలో ఇది కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోనే స్ప్రౌట్స్ వేసేసారు. సో నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. మనం స్టవ్ వెలిగించుకొని స్ప్రౌట్స్ కోసం, ఇది పొంగడాల కోసం స్పెషల్ పెనం ఉంటుంది. ఓకే,
పొంగడాల పెనం తీసుకోవాలా ఫస్ట్, దీనికి ఆయిల్ అప్లై చేయాలి. కొంచెం ఆయిల్ ఒక్కొక్క డ్రాప్ వేసి పెట్టుకోవాలి. ఓకే, హీట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించాలి కదా ముందు. పెట్టేయమంటారా పెనం? పెట్టే దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, కాబట్టి ఇది చాలా హెల్దీ ఫుడ్ అనే చెప్పాలి. ఈవినింగ్ స్నాక్స్ గా కూడా తినొచ్చు. సో మనకు పెనం వేడెక్కింది కదా, వేద్దామా? ఓకే. సో రాధారాణి గారు, ఇవన్నీ ఇలా వేసేసుకున్నాం కదండి. వేసుకున్న తర్వాత ఓన్లీ 1 డ్రాప్ చొప్పున అన్నిటిలో పైన ఇలాగా ఆయిల్ వేసేసుకుంటూ వచ్చేసేయాలి. ఇది సిమ్ లోనే ఉండాలండి 100%. ఓకే, లేకపోతే లోపల ఇది అంతా పిండి అంతా అలాగే ఉండిపోతుంది, అంటే ఉడికిపోతుంది కదా. అందుకని సిమ్ లోనే ఉంచితేనే మంచిగా మనకి బాయిల్ అయిపోతుంది. ఓకే, ఎంత టైం పడుతుంది మనకు? 5 minutes అండి. 5 minutes టైం పడుతుంది. 5 minutes పడుతుంది. ఓకే, ఇలా మూత పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది. మనకు స్ప్రౌట్స్ పొంగడాలు రెడీ అవ్వడానికి ఒక 5 minutes ఇంకా టైం పడుతుంది, కాబట్టి మనం వెయిట్ చేద్దాం. సో రాధారాణి గారు, మనం పొంగడాలు వేసుకున్న తర్వాత ఒక 5 minutes కి టర్న్ కూడా చేసుకుందాం. బాగా కలర్ వచ్చినప్పుడు చూద్దాం. మరి మరోవైపు ఇప్పుడు చూద్దాం. సరిపోతుందండి ఈ కలర్? సరిపోతుంది. ఎలా చెక్ చేస్తారు మరి? దీంతో ఇలా మనం అడుక్కి చూసుకుంటే ఒకసారి మనకి ఇలా బాల్స్ హోల్స్ లాగా కనబడుతున్నాయి. ఓకే, సో మొత్తం బాయిల్ అయిపోయినట్లే. ఇలా సో ఆఫ్ చేద్దామా స్టవ్? చేద్దాం. ఓకే, నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. అనిత, స్ప్రౌట్స్ పొంగడాలు రెడీ అయిపోయినాయి. వేడివేడిగా ఉన్నాయి. రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పు. తప్పకుండా. చూసారు కదా సకులు, రాధారాణి గారు తయారు చేసిన స్ప్రౌట్స్ పొంగడాలు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. స్ప్రౌట్స్ పొంగడాలు తయారీకి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్, ఆయిల్, బియ్యం, మినపప్పు, ఉప్పు. స్ప్రౌట్స్ పొంగడాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక రోజు ముందుగా నానబెట్టిన బియ్యం, మినపప్పు 2 సమాన నిష్పత్తిలో తీసుకుని గ్రైండ్ చేసి అందులో స్ప్రౌట్స్, ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పొంగడాల పీట పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని తయారు చేసుకున్న పిండిని పొంగడాల పీటలో వేసి వాటిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుని సిమ్ లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన పొంగడాలను మరోవైపు తిప్పుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు వేడి చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన స్ప్రౌట్స్ పొంగడాలు రెడీ. స్ప్రౌట్స్ పొంగడాలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో రాధారాణి గారు, నేను టేస్ట్ చేశాను. నిజంగానే మీరు చెప్పినట్టు వేడి వేడిగా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తింటుంటే నాకు క్రిస్పీగా కూడా ఉన్నాయి. క్రిస్పీగా కరకరలాడుతూ కూడా అనిపించాయి. యా, సో మరి అడుగుదామా మరి టేస్ట్ ఎలా ఉందా? తప్పకుండా తీసుకోండి. సో టేస్ట్ చూసారు కదా, ఎలా ఉందో చెప్పండి. పొంగడాలు చాలా బాగున్నాయండి. మీరు చేస్తుంటారా మరి ఇలా పొంగడాలు? చేస్తారా? ఇంకేదైనా వెరైటీగా ట్రై చేస్తారా పొంగడాలు? నేను ఇంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము అవన్నీ వేసి చేస్తున్నాను నేనైతే. సో మీరు చెప్పండి, మీరు ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్నారు అన్నారు. ఇది నేర్చేసుకున్నారా? నోటెడ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాక నేను ట్రై చేస్తాను. ఓకే, సో మౌలిక, నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు చేశారా అమ్మాయిని? చేశారు. సో రాధారాణి గారు, ఇంత మంచి వంటకాన్ని మా సఖీ ప్రేక్షకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS Road నగర్ వారి గిఫ్ట్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా సఖులు, రాధారాణి గారు తయారు చేసిన స్ప్రౌట్స్ పొంగడాలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా ఇంటింటి వంట కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 04023556540 నెంబర్కి ఫోన్ చేసి ఇంటింటి వంట కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా సఖులు, ఇది ఈనాటి ఇంటింటి వంట. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ ప్రపంచంలో మన ప్రమేయం లేకుండా మన మనశ్శాంతిని ఎవరూ పోగొట్టలేరని అంటారు ఓ సైకాలజిస్ట్.
అంతేకాదండి, ఇతరులు అంటున్న మాటలకు చేతుల ద్వారా స్పందిస్తూ ఉంటే మనల్ని బాధ పెట్టేవాళ్ళు మన చుట్టూనే చేరుతారు. అంటే దేనికి స్పందించాలి, ఎలాంటి వ్యక్తికి స్పందించాలి, ఇతరుల మాటల్లో వాస్తవం ఎంత, ఇలా ఆలోచిస్తే చాలా విషయాలు మన మనసును చికాకు పెట్టవని అంటారు ఆ సైకాలజిస్ట్. చాలా మంది అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోయినా లేదా ఇతరులు తమను సరిగ్గా అర్థం చేసుకోకపోయినా ఇబ్బంది పడుతూ ఉంటారు. తమను తామే బాధ పెట్టుకుంటూ మూడ్ ఆఫ్ లోకి వెళ్ళిపోతారు. మనం ప్రతి విషయానికి బాధపడడం మొదలు పెడితే మన నిత్యం జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవము, ప్రతి వ్యక్తి మనల్ని బాధ పెట్టే అవకాశం ఉంటుందని అంటారు ఆ సైకాలజిస్ట్. నిజమే కదండి? సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040235556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.